హాయ్ డియర్ టీచర్స్. సో మీ అందరికి కూడా రాజేష్ ఇంగ్లీష్ క్లబ్కి స్వాగతం. మన అకాడమిక్స్తో పాటు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అనేక విషయాలను డీల్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మన రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. సో ఇది మీరు యూజ్ అవుద్దని ఫీల్ అవుతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అవసరమైనటువంటి మన టీచర్స్కి స్టూడెంట్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సరే టీచర్స్, ఈరోజు నేను మీకు తెచ్చినటువంటి ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే అది మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకిచ్చినటువంటి అసెస్మెంట్ బుక్లెట్. చూడండి, మనము ఇప్పటి వరకు కూడా అంటే డ్యూరింగ్ దీస్ ఇయర్స్ మనం ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తూ ఉంటాం. తెలుసు, అక్కడ మనకు టెస్టింగ్ టూల్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే ఇంటర్నల్ టెస్టులు కండక్ట్ చేస్తాం, నోట్బుక్ చెక్ చేసి మార్క్స్ ఇస్తాం, ప్రాజెక్ట్ వర్క్స్ కండక్ట్ చేస్తాం, వాళ్ళకి రిఫ్లెక్షన్స్కి మార్క్స్ ఇస్తాం. వీటితో పాటు ఒక ఎగ్జామ్ అనేటువంటి మనం కండక్ట్ చేస్తాం. ఎఫ్ఏకి సంబంధించి ఒక షార్ట్ ఎగ్జామ్, ఒక 20 మార్క్స్ సంబంధించి కండక్ట్ చేసేవాళ్ళం ఇంతకు ముందు. సరే, అది తర్వాత 35 మార్క్స్ అయింది అనుకోండి. సో వీటికి సంబంధించి మనము సపరేట్గా పేపర్స్లో కండక్ట్ చేయడము, సపరేట్గా ప్రిజర్వ్ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ ఇప్పటిదాకా ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. సో మీరు ఒక స్టూడెంట్కి సంబంధించి, ఒక సబ్జెక్ట్కి సంబంధించి కండక్ట్ చేసేటువంటి ప్రతి ఎగ్జాము, వాళ్ళు రాసేటువంటి ప్రతి ప్రాజెక్టు మొత్తం కూడా ఒక బుక్లెట్ రూపంలో ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటిది ఆలోచించి ప్రతి సబ్జెక్టుకి సంబంధించి, ప్రతి క్లాసుకి సంబంధించి, ప్రతి స్టూడెంట్కి సంబంధించి స్పెషల్గా ఒక బుక్లెట్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఒక ఇయర్ రౌండ్ బుక్లెట్ అనమాట. అంటే సంవత్సరం అంతా దీన్ని మనం వాడతాం. సో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, దాంట్లో రాస్తారు, రాసిన దాన్ని మళ్ళీ మనం తీసుకుంటాం. సో ఇలా మనం వాటిని దాచిపెడతాం ప్రతి స్టూడెంట్కి సంబంధించి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. మరి ఈ అసెస్మెంట్ బుక్లెట్ ఎలా ఉంటుంది, దీంట్లో ఉండేటువంటి కీ పాయింట్స్ ఏంటి, టీచర్గా మనం తెలుసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి. ఇక్కడ కేవలము ఇంగ్లీష్ సంబంధించి ఒకటి తీసుకున్నాను, అంటే ఒకటి టూల్గా ఒకటి తీసుకున్నాను నేను. సో ఏదో ఒకటి తీసుకోవాలి కదంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. సో కాబట్టి ఇంగ్లీష్కి సంబంధించి నేను తీసుకున్నాను 4th క్లాస్ సంబంధించి. కానీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఐటమ్స్ అన్నీ కూడా అన్ని క్లాసుల వాళ్ళకి, అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళకి ఉపయోగపడేటువంటివి. సో ఇది ఒక కామన్ వీడియో అనమాట అసెస్మెంట్ బుక్లెట్కి సంబంధించి. అయితే స్పెసిఫిక్ వీడియోస్ కూడా మనం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే టెస్టింగ్ టూల్స్ అనేటువంటివి సబ్జెక్ట్కి మే వ్యారీ. సో కొంచెం వేరుగా అనేటువంటి ఉండొచ్చు, క్వశ్చన్ నెంబర్స్ అనేటువంటి వేరుగా ఉంటాయి. సో ఇవి డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఎలా ఉంటుంది అసెస్మెంట్ బుక్లెట్ అనేటువంటిది నేను మళ్ళీ సపరేట్ వీడియోస్ అనేటువంటివి చేస్తాను. ప్రస్తుతము ఒక బుక్లెట్ తీసుకున్నాను, అసెస్మెంట్ బుక్లెట్. ఈ అసెస్మెంట్ బుక్లెట్లో ఉండేటువంటి ఐటమ్స్ ఏంటి, సో ఈ ఐటమ్స్ అనేటువంటివి కామన్గా అన్ని బుక్లెట్స్లో ఉంటాయండి. నేను చెప్పబోయేటువంటివి, ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేటువంటివి ప్రతి సబ్జెక్ట్లో కామన్గా ఉండేటువంటి ఐటమ్స్, వాటికి సంబంధించి ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో మనము క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా? సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకటి తీసుకుంటాను. మీరు ఏదో ఒక అసెస్మెంట్ బుక్లెట్ మీ దగ్గర పెట్టుకోండి. సో వాటిని పెట్టుకొని నేను ఏం చెప్తున్నాను అనేటువంటిది మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఇందులో చేయాల్సిందేంటి, చేయకూడదేంటి, స్టూడెంట్స్ చేయాల్సిందేంటి, చేయకూడదేంటి, తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయాలు మొత్తం కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా? సరే, లోపలికి వెళ్దాం. సో మెయిన్ మనం కవర్ పేజీ తర్వాత ఇక్కడ చూడండి, రూబ్రిక్స్ అనేటువంటి ఇచ్చాడు. ఇవి ప్రైమరీ సెక్షన్కి సంబంధించి అనేటువంటి ఉన్నాయి. సో ఎందుకంటే మీరు హైయర్ క్లాసెస్కి వెళ్తే, సెకండరీ క్లాసెస్కి వెళ్తే అక్కడ 21st సెంచరీ స్కిల్స్ అనేటువంటివి ఇచ్చాడు. సో వాటికి సంబంధించి అక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకు హోలిస్టిక్ అబ్జర్వేషన్ సంబంధించినటువంటి రూబ్రిక్స్ అనేటువంటిది ఇచ్చాడు. సో ఇక్కడ స్కై అనేటువంటిది అల్టిమేట్ అనమాట. సో మౌంటైన్ అనేటువంటి మోడరేట్ అంటే ఈ స్ట్రీమ్ యొక్క నెక్స్ట్ లెవెల్. ఓకేనండి? సో వీటికి సంబంధించి వాళ్ళకి అవేర్నెస్, సెన్సిటివిటీ, క్రియేటివిటీకి సంబంధించి ఎలా ఉంటుంది అనేటువంటివి మనం తెలుసుకోవడం కోసం ఇచ్చాడు. నెక్స్ట్ దీని కింద టీచర్స్ యొక్క ఫీడ్బ్యాక్ అనేటువంటిది మనం రాయాలి ప్రతి స్టూడెంట్కి సంబంధించి. అది ఇప్పుడే కాదండి, SA2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, అంటే లాస్ట్ ఎగ్జామ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మనం మన యొక్క అబ్జర్వేషన్స్ అనేటువంటివి ఇక్కడ రాయాలి. పిల్లవాడికి సంబంధించి మనం ఏం అబ్జర్వ్ చేసాం, మనం HPC కార్డ్స్లలో కూడా మనం ఇలానే రాసాం. సో అటువంటి అబ్జర్వేషన్స్ ఇక్కడ రాయాలి. గుర్తుంచుకోండి, స్కై అంటే టాప్ అల్టిమేట్, మౌంటైన్ అంటే యావరేజ్ అనమాట, స్ట్రీమ్ అంటే లో పర్ఫార్మెన్స్ అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాము. సో ఇక్కడ స్టూడెంట్ ప్రొఫైల్ అనేటువంటిది ఉంటుందండి. ప్రతి ఒక్కరికి సంబంధించి, ప్రతి స్టూడెంట్కి సంబంధించి, ప్రతి సబ్జెక్ట్కి కూడా స్టూడెంట్ నేమ్ అనేటువంటిది రాస్తాం, రోల్ నెంబర్ రాస్తాం, క్లాస్ అనేటువంటిది రాస్తాం, సెక్షన్ ఉంటే సెక్షన్ రాస్తాం, నేమ్ ఆఫ్ ద స్కూల్ రాస్తాం. తర్వాత స్టూడెంట్స్ యొక్క పెన్ నెంబర్ కానీ, అపార్ ఐడి కానీ ఏదైనా కానీ ఇక్కడ మనం ఫిల్ చేయాలి. ఓకేనా అండి? సో పెన్ నెంబర్ ఏం రాయండి, అపార్ ఐడి కూడా రాయండి, ఇబ్బంది ఏం లేదు.
మామూలుగా పెన్ నెంబర్స్ మనకు 11 డిజిట్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మీరు 0 తోటి స్టార్ట్ చేయాలి. 0 తోటి స్టార్ట్ చేసి నెక్స్ట్ నెంబర్స్ అన్ని కూడా పెన్ నెంబర్స్ రాయొచ్చు. అపారైడ్ అయితే డైరెక్ట్ రాసేయండి. ఓకేనా? సో నెక్స్ట్ మనం జాగ్రత్త చూసినట్లయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పేజ్. జాగ్రత్తగా గమనించాలి మీరు. ఎందుకంటే ఇప్పటి వరకు మనము టెస్టింగ్ ఐటమ్స్ అనేటువంటివి రకరకాలుగా చేసాం. వాటి యొక్క ఎవిడెన్సెస్ అనేటువంటివి మనం నీట్గా వాటిని రాయించి జాగ్రత్తగా పెట్టాం. ఇప్పుడు మనం వీటిని డైరెక్ట్గా ఈ బుక్లెట్లోనే రాయించాలి. మరి దీంట్లో మనకి మీ అందరికీ తెలిసిందే టూల్స్ 3 ఉంటాయండి. ఇంటర్నల్ టూల్స్ అంటారు, టెస్టింగ్ టూల్స్ అంటారు. ఈ టూల్స్ మనకు 3 టూల్స్ అనేటువంటివి ఉంటాయి. టూల్ 1, టూల్ 2, టూల్ 3 అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ టూల్ 1 అనేటువంటిది చూడండి, లాంగ్వేజెస్ సంబంధించినటువంటి టూల్స్ ఒకలా ఉంటాయి, మ్యాథ్స్కి సంబంధించినటువంటి టూల్స్ ఒకలా ఉంటాయి, సైన్స్కి ఒకలా ఉంటాయి, సోషల్కి ఒకలా ఉంటాయండి ఈ టూల్స్ అనేటువంటివి. సో టూల్స్ అనేటువంటివి ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టుకి సపరేట్గా ఉంటాయి. అయితే ఓవరాల్గా టూల్స్కి సంబంధించి పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్ అనేటువంటి టూల్ అనేటువంటిది ఉండిద్ది ప్రతి దాంట్లో కూడా స్టూడెంట్కి సంబంధించింది. నెక్స్ట్ రిటర్న్ వర్క్స్ అనేటువంటివి ఉంటాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది ఉంటుంది. ఇవి జనరల్గా ఉండేటువంటి టూల్ ఐటమ్స్, వాటి యొక్క పేర్లు. చిల్డ్రన్స్ పార్టిసిపేషన్స్ పర్టికులర్గా మీరు ఇంగ్లీష్ కనుక చూసినట్లయితే ఇంగ్లీష్లో పిల్లల యొక్క పార్టిసిపేషన్, రిఫ్లెక్షన్ సంబంధించి నెక్స్ట్ రిటర్న్ వర్క్స్ అనేటువంటివి. సో ఈ రిటర్న్ వర్క్స్ అనేటువంటివి నోట్స్ కావచ్చు, నెక్స్ట్ యాక్టివిటీస్ కావచ్చు, మనం ఇచ్చేటువంటి ఎక్సర్సైజెస్ కావచ్చు, వాటిని ఫిల్ చేసే దానికి సంబంధించి ఉంటాయి. ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించి మనం క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ కలెక్షన్ అనేటువంటిది ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ FA3 కూడా క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్టే. FA4 మోడల్ మేకింగ్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ విధంగా మనము లాంగ్వేజ్కి, మ్యాథమెటిక్స్కి ఈ క్రైటీరియాని తీసుకొని సో వీటికి సంబంధించిన రకరకాల టూల్ ఐటమ్స్ని మనము, అంటే ఈ 3 టూల్స్కి సంబంధించి రకరకాల టెస్టింగ్ ఐటమ్స్ని మనము చేయిస్తాం పిల్లల చేత. నెక్స్ట్ వీటికి ఇచ్చేటువంటి మార్క్స్ అనేటువంటి ఎలా ఉంటాయో చూడండి. ఇక్కడ మనము ఒక్కొక్క టూల్కి సంబంధించి 5 మార్క్స్ అనేటువంటిది ఇస్తాం. టూల్ 1కి 5 మార్క్స్, టూల్ 2కి 5 మార్క్స్, టూల్ 3కి 5 మార్క్స్, 15 మార్క్స్ అనేటువంటివి టూల్స్కు మనం ఇస్తే నెక్స్ట్ 35 మార్క్స్కి మనము FA1 ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తాం. సో ఓవరాల్గా FA ఎగ్జామ్లు అనేటువంటివి 50 మార్క్స్ మనం పిల్లల చేత రాయిస్తాము. సో ఈ ఇయర్లో మనము FAs అనేటువంటివి మనకు 4 ఉంటాయండి. సో FA1 నుంచి FA4 వరకు మనం FAs అనేటువంటివి కండక్ట్ చేస్తాం. నెక్స్ట్ SAలు సంబంధించి SA1, SA2 అనేటువంటిది కండక్ట్ చేస్తాం. అయితే 10th క్లాస్కి సంబంధించినంత వరకు SA2 అనేటువంటిది ఇంకా పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి వాళ్ళకి SA1 మార్క్ ఉంటుంది. సో 20 మార్క్స్కి సంబంధించి వీటి యొక్క యావరేజ్ అనేటువంటివి 10థ్కి మనం తీసుకోము, అక్కడ 100 మార్క్స్కి మనం పెడతా ఉంటాం. ఇక్కడ సంబంధించి FAs అనేటువంటివి 4 FAs అనేటువంటివి మనం కండక్ట్ చేస్తాం ఈ ఇయర్కి సంబంధించి. ఒక్కొక్క FA అనేటువంటిది మనకి 50 మార్క్స్కి సంబంధించి మనం కండక్ట్ చేస్తాం. దాంట్లో 15 మార్క్స్కి ఈ 3 టూల్స్, ఈ ఇంటర్నల్ టెస్ట్స్ కండక్ట్ చేస్తాం. నెక్స్ట్ 35 మార్క్స్కి మనం ఒక రిటర్న్ ఎగ్జామ్ అనేటువంటిది పెడతాం. సో దాంట్లో క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ప్రతి సబ్జెక్ట్కి సపరేట్ చెప్తాను, ఇప్పుడు ఓవరాల్గా నేను మీకు చెప్తా ఉన్నాను. సో గుర్తుంచుకోండి, లాంగ్వేజెస్కి సంబంధించి టూల్ 1లో, టూల్ 1 అంటే ఇదే కదండి, చిల్డ్రన్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్ సంబంధించి. సో ఇక్కడ లోయర్ గ్రేడ్స్ అంటే 3rd, 4th, 5th కావచ్చు, లేదా సెకండ్ లాంగ్వేజ్ అండి 6th, 7th సంబంధించిన సెకండ్ లాంగ్వేజ్ కావచ్చు, అక్కడ మనకు బుక్ రీడింగ్ అనేటువంటిది మనము చేయిస్తాము, పిల్లలకి చేయించవచ్చు. ఎందుకంటే బుక్ రివ్యూ అనేటువంటిది స్టూడెంట్స్ ఎర్లీ స్టేజ్లో చేయడం అనేటువంటిది కష్టం కాబట్టి బుక్ రీడింగ్ అనేటువంటిది కేవలము ఈ క్లాసెస్కి మనము అటెండ్ చేయిస్తాం పిల్లల చేత. ఫస్ట్ సెకండ్కి సంబంధించి అసలు ప్రాబ్లమే లేదండి, ఎందుకంటే అక్కడ ఏం మనం అసెస్ చేయాలి అనేటువంటిది క్లియర్గా ఇచ్చాడు వాటికి సంబంధించి సపరేట్గా. సో వీటి యొక్క ప్యాటర్న్ ఎలా ఉండిద్ది అంటే ఫస్ట్ సెకండ్ ఒకలా ఉంటాయండి, 3rd, 4th, 5th ఒకలా ఉంటాయి. నెక్స్ట్ 6th to 9th అనేటువంటిది ఒకలా ఉండిద్దండి. నెక్స్ట్ 10th అనేటువంటిది ఒకలా ఉండిద్ది. ఇలా 4 స్టేజెస్లో వీటిని టేకప్ చేయడం జరిగింది. సో ఫస్ట్ సెకండ్ ఒక టైప్లో ఉంటాయి అనమాట. అంటే వాటికి సంబంధించిన టెస్టింగ్ టూల్స్ ఆల్రెడీ ఇచ్చాడు. మరి 3rd, 4th, 5thకి వాటికి ఏమి ఇవ్వలేదు. వీటి ప్యాటర్న్ ఒకలా ఉంటుంది. 6th to 9th సంబంధించినంత వరకు క్వశ్చన్స్ వేరుగా ఉంటాయి.
నెక్స్ట్ వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ ప్యాటర్న్ అనేటువంటిది కూడా డిఫరెంట్గా ఉండిద్ది, 10th సపరేట్గా ఉండిద్ది. ఇలా 4 స్టేజెస్లో మనము ఈ బుక్లెట్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇక నేను చెప్పినట్టు బుక్ రీడింగ్ అనేటువంటిది మనము చేయించాలి. 3rd, 4th, 5th చేయొచ్చు, లేదా సెకండ్ లాంగ్వేజ్ 6th, 7th చేయొచ్చు అండి. ఓకేనా అండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ సజెస్టెడ్ ఫర్ ఈచ్ ఎఫ్ఏ మే వ్యారీ బేస్డ్ ఆన్ ద సిలబస్. సో ఇక్కడ మనం కండక్ట్ చేసేటువంటి ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది సబ్జెక్ట్కి వేరుగా ఉంటుంది, సిలబస్కి వేరుగా ఉండిద్ది, అన్నీ ఒకలా ఉండవు కదండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, యాన్యువల్ రిజల్ట్ అనేటువంటిది మనం ఎలా ఇవ్వాలనేటువంటిది క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ 4 ఎస్ఏస్కి ఒక 4 ఎఫ్ఏస్కి ఒక ఎస్ఏకి సంబంధించినటువంటి 20%ని మనము క్యాలిక్యులేట్ చేస్తాము. ఇది ఇప్పుడు మనం స్టార్టింగ్లో చేసేటువంటిది కాదు, ఫినిష్ అయ్యాక. ఓకేనా అండి. SA2 కూడా ఫినిష్ అయ్యాక మనం చేసేటువంటి క్యాలిక్యులేషన్ అంటే రిజల్ట్ క్యాలిక్యులేషన్ అనమాట. ఇది యాన్యువల్ రిజల్ట్ క్యాలిక్యులేషన్. సో ఇక్కడ ఈ 4 ఎఫ్ఏస్ ఒక ఎస్ఏకి సంబంధించి 20% తీస్తాడు. నెక్స్ట్ SA2 అనేటువంటిది పిల్లలు 80 మార్క్స్ అనేటువంటిది రాస్తారు. ఈ రెండు కలిపితే 80 + 20 100 మార్క్స్ సంబంధించి వాళ్ళ యొక్క యాన్యువల్ రిజల్ట్ అనేటువంటిది మనం అనౌన్స్ చేస్తాం పిల్లలకు సంబంధించి. నెక్స్ట్ దీంట్లో ఇండెక్స్ అనేటువంటిది ఇచ్చాడు, క్లియర్గా ఏ పేజ్లో ఏముంది అనేటువంటిది ఇచ్చాడు. సో 1 by 1 మనం తెలుసుకోవాలి కూడా, మనం దీన్ని అర్థం చేసుకోవాలండి ఖచ్చితంగా. ఫస్ట్ చూడండి, స్టూడెంట్ యొక్క మార్క్స్ అబ్స్ట్రాక్ట్ అనేటువంటిది మనము ఇక్కడ వేస్తామండి. వాళ్ళు ఏ ఎగ్జామ్లో ఎలా రాశారు, ఏ టూల్లో ఎలా రాశారు, వాటికి సంబంధించిన మార్క్స్ ఇక్కడ మనం అవార్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి. సో ఎఫ్ఏకి సంబంధించి టూల్ 1కి సంబంధించి 5 మార్క్స్కి పిల్లలకి ఎన్ని వచ్చాయి మనం ఇక్కడ వేస్తామండి. సో వాళ్ళకి 4 వచ్చాయనుకోండి, 4 వేస్తాం. టూల్ 2 రిటర్న్ వర్క్ సంబంధించి ఎన్ని వస్తాయి అన్ని మార్క్స్ మనం ఇక్కడ వేస్తాం. టూల్ 3 వేస్తాం. 35 ఎగ్జామ్ రాస్తే ఎన్ని వస్తాయని ఇక్కడ వేస్తాం. టోటల్ మార్క్స్ టోటల్గా మనము వాడికి 39 వచ్చాయి అనుకోండి, లేదు 40+ అనుకోండి. సో మీ ఇష్టం ఎన్నైనా వేసుకోండి. సో ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ 50 మార్క్స్కి మనం ఇక్కడ వేస్తాం అనమాట. గ్రేడ్ అనేటువంటిది ఇక్కడ వేస్తాం. ఓకేనా. ఇలా మనము 4 ఎఫ్ఏస్కి సంబంధించి స్టూడెంట్స్ సాధించిన టూల్ మార్క్స్, రిటర్న్ టెస్ట్కి సంబంధించిన మార్క్స్ అన్ని కూడా ఇక్కడ మనం అవార్డ్ చేస్తాం. నెక్స్ట్ సమ్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ని బేస్ చేసుకుని, ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్కి అన్ని సబ్జెక్ట్స్కి సేమ్ క్వశ్చన్స్ ఉండవు. ఇక్కడ MCQs ఇక్కడ 20 తీసుకున్నాడు, 6th నుంచి కొన్ని ఎక్స్ట్రా తీసుకుని ఉండొచ్చు లేదా తగ్గించవచ్చు. నెక్స్ట్ ఫ్రీ రెస్పాన్సెస్ అనేటువంటివి ఉన్నాయండి. ఫ్రీ రెస్పాన్సెస్ అంటే వాళ్ళు ఓన్గా ఆన్సర్ రాయడానికి స్కోప్ ఉన్నటువంటివి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటి ఏంటండి, ఆల్రెడీ వాళ్ళు ABCDలలో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఇది కాకుండా నేను రాస్తానంటే కుదరదు. కానీ ఫ్రీ రెస్పాన్సెస్లో వాళ్ళ ఆన్సర్ వాళ్ళు ఓన్గా రాసుకుంటారు. ఓకేనా. సో ఎస్ఏకి సంబంధించి ఇలా ఉంటాయి. సో SA1 మార్కులు MCQలు ఎన్ని వస్తాయండి, ఫ్రీ రెస్పాన్సెస్ ఎన్ని వస్తాయని టోటల్గా 80 మార్క్స్కి మనం వేస్తాం. గ్రేడ్ అనేటువంటిది వేస్తాం. SA1 అలానే చేస్తాం, SA2 అలానే చేస్తాం. నెక్స్ట్ యాన్యువల్ రిజల్ట్ ఇచ్చేటప్పుడు ఇంటర్నల్ మార్క్స్ మీకు ఇందాక చెప్పాను నేను, 20% 4 ఎఫ్ఏలు ఒక ఎస్ఏకి సంబంధించి మనం తీసుకుంటాం. 80 మార్క్స్ SA2లో వచ్చినటువంటి మార్క్స్ తీసుకుంటాం. టోటల్గా 100 మార్క్స్ అవార్డ్ చేస్తాం. ఇక్కడ ఓవరాల్ గ్రేడ్ అనేటువంటిది వేస్తాం. మీకు గ్రేడింగ్ స్కీమ్ అనేటువంటిది ఇక్కడే ఇచ్చాడు, స్కేల్ అనేటువంటిది ఇక్కడే ఇచ్చాడు. సో ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తే మనము ఆ గ్రేడ్ అనేటువంటిది ఏది వచ్చింది అనేటువంటిది క్లియర్గా మనకి ట్యాబులర్ ఫామ్లో అనేటువంటిది ఇచ్చాడు. సో మనం వీటిని జాగ్రత్తగా చూసుకొని గ్రేడ్స్ అనేటువంటిది వేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఈ అసెస్మెంట్ స్కెడ్యూల్ అనేటువంటిది, స్ట్రక్చర్ అనేటువంటిది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ అసెస్మెంట్స్ అనేటువంటిది ఏ మంత్స్లో జరుగుతాయి అనేటువంటిది ఇచ్చాడు. FA1 ఆగస్టు, FA2 అక్టోబర్, SA1 అనేటువంటిది నవంబర్ అండి, FA3 జనవరి, FA4 అనేటువంటి ఫిబ్రవరిలో జరుగుతుంది, SA2 అనేటువంటిది ఏప్రిల్లో జరుగుతుంది. మనందరికీ తెలిసిందే. సో ఏ మంత్స్లో ఇవి జరుగుతాయి అనేటువంటిది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ అసెస్మెంట్ స్ట్రక్చర్ అండి, గుర్తుంచుకోండి. ఇక్కడ నేను తీసుకున్నటువంటిది ఇంగ్లీషు, 4th ఇంగ్లీష్ నేను తీసుకున్నా. ఇక్కడ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తాడు అనేటువంటిది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అన్నీ ఇలా ఉంటాయా అంటే 3rd, 4th, 5th ఒక ప్యాటర్న్ మెయింటైన్ చేస్తాడు అనేటువంటి చెప్పాను నేను. సో 3rd, 4th, 5th మోస్ట్లీ ఇదే ప్యాటర్న్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 15 ఉంటాయండి. MCQs 15 ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు. షార్ట్ ఆన్సర్స్ 2 క్వశ్చన్స్ అనేటువంటిది ఇస్తాడండి, గుర్తుంచుకోండి. షార్ట్ ఆన్సర్స్ 2 ఇస్తాడు, ఒక్కొక్క దానికి 2 మార్క్స్. ఓకేనండి. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ ఆఫ్ క్వశ్చన్స్ 4 ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్ 4 మార్క్స్. సో ఓవరాల్గా క్వశ్చన్స్ 21 ఉంటాయి, మార్క్స్ 35 ఉంటాయి. చూడండి ఇక్కడ 15, 15 1 15. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ ఒక్కదాని 2 మార్క్స్ 4 అండి. ఇక్కడ 4 క్వశ్చన్స్ 4 మార్క్స్ 16. ఒకసారి మనం కౌంట్ చేద్దాం. సో ఓవరాల్గా ఇవి 35. సో 35 మార్క్స్కి రిటర్న్ వర్క్ అనేటువంటి ఉంటుంది ఈ క్వశ్చన్ స్ట్రక్చర్ ప్యాటర్న్ కింద. ఓకేనండి.
నెక్స్ట్ సమ్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి ఇది 3 hours రాసేటువంటి ఎగ్జామ్. ఇదేమో 1 hour 1 hour 15 minutes రాసేటువంటి ఎగ్జామ్ ఇది. సో ఇది 3 hour రాసేటువంటి ఎగ్జాము. దీనికి సంబంధించి క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయండి. 20 questions ఉన్నాయి. ఒక్కొక్క మార్క్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి షార్ట్ ఆన్సర్స్ 4 ఇస్తాడు. ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks. ఇక్కడ లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయండి. సో ఇక్కడ 5 questions ఇస్తాడు, 4 marks ఒక్కొక్క క్వశ్చన్కి. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ లేదా వెరీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేటువంటివి 4 questions ఇస్తాడు. ఒక్కొక్క క్వశ్చన్కి 8 marks అనేటువంటివి ఉంటాయి. సో ఓవరాల్గా క్వశ్చన్స్ 33 ఉంటాయి. ఓవరాల్గా మార్క్స్ 80 marks ఎస్ఏ ఎగ్జామ్ అనేటువంటిది రాస్తాడు. చూడండి ఒకసారి కౌంట్ చూద్దాం. ఇక్కడ 20, ఇక్కడ 4 2s 8, 5 4s 20, 4 8s 32. ఒకసారి వీటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే సో 8 2 10, సో 3 4 8. సో 80 marksకి ఎస్ఏ ఎగ్జామ్ అనేటువంటి రాస్తాడు. 35 marksకి ఎఫ్ఏ ఎగ్జామ్ అనేటువంటి రాస్తాడు టూల్ 4 కింద. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం వీటి యొక్క ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా గమనించండి. ఇది మనం తెలుసుకోవాలి. ఇది ఒక ఇయర్ రౌండ్ బుక్ అండి. అంటే సంవత్సరం అంతా కూడా ఒక సబ్జెక్ట్కి ఒక బుక్ మనం వాడతాం. సంవత్సరం అంతా దీన్ని మనం మెయింటైన్ చేయాలి. సో పిల్లలకి మనము ఎఫ్ఏ టూల్స్కి సంబంధించి 1st 2nd 4th సంబంధించి ఫస్ట్ 3rd 4th సంబంధించి ఇక్కడ 2nd అనేటువంటిది ఎక్స్క్లూడ్ చేశాడు. ఎందుకంటే చిల్డ్రన్ యొక్క రిటర్న్ బుక్స్ అంటే వాళ్ళకి నోట్ బుక్స్ కావచ్చు, నెక్స్ట్ వాళ్ళు రాసేటువంటి హోంవర్క్స్ కావచ్చు, యాక్టివిటీకి సంబంధించిన పేపర్స్ అన్ని ఇక్కడ మనం ఏమీ చేయము, ఏమీ రాయం. బట్ దానికి సంబంధించిన నోట్ అనేటువంటిది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. కాబట్టి ఇక్కడ 2nd టూల్ని ఎక్స్క్లూడ్ చేశాడు. ఫస్ట్ టూల్, 3rd 4th టూల్ మొత్తం కూడా వీళ్ళు ఈ బుక్లెట్లో చేస్తారు. ఎస్ఎస్ కూడా ఈ బుక్లెట్లో చేస్తారు. చేశాక ఫినిష్ అయ్యాక మనం వాటిని తీసుకోవాలి. వాళ్ళకి ఇళ్ళకి ఇవ్వడం కాదండి, తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలి. ఓకేనండి. నెక్స్ట్ గైడ్ స్టూడెంట్స్ టు హౌ టు ఫిల్ ద డీటెయిల్స్ ఆన్ ద ఓఎంఆర్ షీట్స్. ఓఎంఆర్ షీట్స్ కూడా ఇందులోనే ఉన్నాయండి. సో ఓఎంఆర్స్ ఎలా ఫిల్ చేయాలో మనం వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. బ్లాంక్స్ ఎలా ఫిల్ చేయాలో మనం కరెక్ట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్టూడెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళని చదవమని మనకు క్లియర్గా చెప్పాలి. ఓకే. నెక్స్ట్ వీటిని మనం సేఫ్గా యూజ్ చేయాలి. ఓకేనా అండి. సేఫ్గా మనం వాటిని తీసుకున్న తర్వాత ఒక చోట భద్రంగా వీటిని మనం పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి. స్టూడెంట్స్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో దిస్ ఇస్ ద బుక్లెట్ వేర్ యూ రైట్ ఆల్ యువర్ అసెస్మెంట్స్ రిలేటెడ్ టు దిస్ సబ్జెక్ట్ త్రూ అవుట్ ద ఇయర్. సంవత్సరం అంతా మీరు రాస్తారు. ఇట్ ఈస్ యువర్ 1 step ప్లేస్ ఫర్ ఆల్ టెస్ట్ దిస్ ఇయర్. ఈ సంవత్సరానికి సంబంధించి మీరు రాసే ప్రతి ఎగ్జామ్ కూడా ఇందులోనే రాస్తారు. సో వీళ్ళకు సంబంధించినటువంటి బుక్లెట్ని వీళ్ళు ఎలా చదవాలి, ఏం గుర్తుంచుకోవాలి అనేటువంటిది క్లియర్గా ఇచ్చాడు. సో ఈ బుక్లెట్ యొక్క స్ట్రక్చర్ కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మనకు తెలుసు 2 types ఆఫ్ అసెస్మెంట్స్ మనకు ఉంటాయండి. 4 FAs 2 SS అనేటువంటివి ఉంటాయి. సో ఒకసారి ఈ ఫార్మేటివ్ అసెస్మెంట్ని గమనిస్తే దీంట్లో మనకి టూల్స్ 4 ఉంటాయి. టూల్ 1 అనేటువంటిది స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్ సంబంధించి, టూల్ 2 రిటర్న్ వర్క్స్, టూల్ 3 అనేటువంటిది ప్రాజెక్టు, టూల్ 4 రిటర్న్ టెస్ట్ అనేటువంటిది మనం చూస్తాం. సో మీకు ఆల్రెడీ నేను చెప్పాను 3rd 4th 5th అంతా కూడా ఒక ప్యాటర్న్ మెయింటైన్ చేస్తాడు. వాటి యొక్క టూల్స్ అన్నీ ఇలానే ఉంటాయి. సో మిగతా సబ్జెక్ట్స్కి సంబంధించి కూడా 3 టూల్సే ఉంటాయి. బట్ దాంట్లో వాడేటువంటి టూల్ ఐటమ్స్ అనేటువంటి వేరుగా ఉండొచ్చు. సో మనం ఒక్కొక్క సబ్జెక్ట్ చూసినప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు దాని నుంచి వరి కావాల్సిన పని లేదు. సో సెకండ్ టెస్టింగ్ ఐటమ్ ఏంటండి, సమ్మేటివ్ అసెస్మెంట్ ఎస్ఏ. ఓకేనండి. సో నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటివి కొన్ని రూల్స్ అనేటువంటిది ఇచ్చాడు. సో ఈ బుక్లెట్కి సంబంధించినటువంటి ఈ రూల్స్ ఏంటంటే, సో గుర్తుంచుకోండి ఇక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి సంబంధించి మనకు సో ఎంసీక్యూస్కి సంబంధించి ఓఎంఆర్ షీట్లో మనం వాటిని ఫిలప్ చేపిస్తాం స్టూడెంట్స్ చేత. ఇది ఆల్రెడీ ప్రతి సంవత్సరం మనం చేపిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మనకి ఫ్రీ రెస్పాన్సెస్, స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి రూల్డ్ షీట్స్ అనేటువంటివి కూడా మనకు ఈ బుక్లెట్తో పాటు ఇచ్చాడు. సో అక్కడ ఇచ్చినటువంటి స్పేస్లో ఆ క్వశ్చన్ నెంబర్కి సంబంధించి మనం వాటి యొక్క ఆన్సర్స్ పిల్లల చేత రాయించాలి, నీట్గా రాయించాలి. గుర్తుంచుకోండి. ఎలాగంటే అలా ఉంటే సో మనకు ఆల్రెడీ మీకు తెలుసు అకాడమిక్ ఫోరమ్స్ ఉన్నాయి. సో మానిటరింగ్ అనేటువంటి జరిగిద్ది కాబట్టి మనం జాగ్రత్తగా వీటన్నిటిని కూడా ఫిల్ చేయించుకోవాల్సిన బాధ్యత పిల్లల చేత మనకు ఉంటుంది. నెక్స్ట్ ఎంసీక్యూకి సంబంధించి వాటిని మనం ఓఎంఆర్లో ఫిల్ చేస్తాం. అండ్ అగైన్ ఈ బుక్లెట్లో ఇంకొక ప్లేస్లో కూడా మనం ఆన్సర్స్ అనేటువంటివి రాసి పెడతాం. ఓకేనండి. సో ఓఎంఆర్ షీట్కి సంబంధించి చూడండి, స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఒక పార్ట్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ ఓన్లీ బ్లాక్ లేదా బ్లూ పెన్ అనేటువంటిది యూజ్ చేయాలి. సో అక్కడ పిల్లల యొక్క అపార్ కానీ పెన్ ఐడి కానీ మనం అక్కడ బబ్లింగ్ అనేటువంటి చేయించాలి. సో ఇఫ్ యు ఆర్
రైటింగ్ పెన్ ఐడి. సో స్టార్ట్ విత్ ఓ, మీకు చెప్పాను ఆల్రెడీ. పెన్ ఐడి కనుక యూజ్ చేస్తున్నట్లయితే ముందు మనము ఇది జీరో తోటి స్టార్ట్ చేయాలి. ఓకేనా. షేడ్ ఓన్లీ బ్లాక్ సర్కిల్స్. సో ఆ సర్కిల్ మాత్రమే వాళ్ళు నీట్గా బ్లాక్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ టీచర్ ఓన్లీ, టీచర్స్ చేసేటువంటి పనులకు సంబంధించిన పార్ట్ డి, పార్ట్ ఈ అనేటువంటి ఉంటాయి, అవి మనం చేయాలి. ఓకేనండి. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. స్టెప్స్ టు ఫాలో డ్యూరింగ్ ద అసెస్మెంట్ జరిగేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సినటువంటి టెస్ట్స్ అనమాట. చెక్ ద ఇండెక్స్ పేజ్ టు లొకేట్ ద కరెక్ట్ సెక్షన్. సో కరెక్ట్ సెక్షన్లో మనం రాస్తున్నామా లేదా అనేటువంటి జాగ్రత్తగా చూసుకోవాలా, ఎందుకంటే అన్ని ఎఫ్ఏలు అన్ని ఎస్ఏలు ఇక్కడే ఉంటాయి కాబట్టి. సో ఒక ఎగ్జామ్ రాయబోయే ఆన్సర్ ఇంకొక ఎగ్జామ్లో రాస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి జాగ్రత్త మనం చెక్ చేసుకోవాలి. ఓకేనండి. ఐడెంటిఫై ద ఓఎంఆర్ షీట్ అండ్ ఫ్రీ రెస్పాన్స్ ఆన్సర్ షీట్స్, వీటిని మనం ఐడెంటిఫై చేయాలా. సో ఓఎంఆర్ షీట్స్ ప్రతి ఎఫ్ఏకి సంబంధించి ఉన్నాయి, ఎస్ఏకి ఉన్నాయి, వాటిని మనం జాగ్రత్త ఐడెంటిఫై చేసి వాటిని పిల్లలకి చెప్పాలి. నెక్స్ట్ ఆన్సర్ ఎంసీక్యూస్ అండ్ ఓఎంఆర్ షీట్. ఫైండ్ ద క్వశ్చన్ నెంబర్ అండ్ బబుల్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు తెలిసిందే, ఇది మనకు ఎక్స్పీరియన్స్ ఉంది, పిల్లల చేత చేయించాం మనము. సో ఆ క్వశ్చన్ నెంబర్ని మనం కనిపెట్టి అక్కడే వాళ్ళని బబుల్ చేయమని చెప్పాలా. సో ఏ క్వశ్చన్ ఆన్సర్ అయితే ఆ క్వశ్చన్ బబుల్ అనేటువంటిది మనం చేయాలి. లుక్ ఎట్ ద శాంపుల్ అనేటువంటిది ఇచ్చాడు. సో కరెక్ట్ వే అనేటువంటిది ఇచ్చాడు. ఇలా ఫుల్ సర్కిల్ అనేటువంటి మనం చేయాలి, ఇట్లా హాఫ్ సర్కిల్ కానీ మల్టిపుల్ ఆన్సర్స్ కానీ అట్లాంటివి అలో అనేటువంటిది చేయబడదు అనమాట. సో మోస్ట్లీ ఆ సర్కిల్ దాటకుండా మనం చూసుకోవాలి. రాంగ్ వే ఆఫ్ షేడింగ్ ద సర్కిల్ ఇన్ ద ఓఎంఆర్. సో మీరు ఇట్లా చేయకూడదు, టిక్ మార్క్ వేయకూడదు, ఇక్కడ రాంగ్ వేయకూడదు, హాఫ్ సర్కిల్ చేయకూడదు. సో అంటే బబుల్ బయటికి అనేటువంటి రాకూడదు, సర్కిల్ బయటికి రాకూడదు మనం చేసే బబ్లింగ్. ఇట్లాంటి హాఫ్ సర్కిల్ అనేటువంటిది మనం చేయకూడదు, కంప్లీట్ సర్కిల్ అనేటువంటిది చేయాలి. నెక్స్ట్ డు నాట్ ఫోల్డ్ ఆర్ డ్యామేజ్ ద ఓఎంఆర్ షీట్. ఓఎంఆర్ షీట్ని ఫోల్డ్ చేయడం కానీ డ్యామేజ్ చేయడం కానీ చేయకూడదు, చేయించకూడదు, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఫ్రీ రెస్పాన్స్కి సంబంధించి ఇచ్చినటువంటి ఆ రూల్డ్ అసెస్మెంట్ ఆ పేపర్లో నీట్గా ఆన్సర్స్ మనం రాయించాలి. ఈ రాయించిన తర్వాత పిల్లలు ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాలి. తర్వాత మనము వాటిని టేకప్ చేసి వీటిని కరెక్షన్ చేసి మనం ఒక చోట పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి ఈ ఫ్రీ రెస్పాన్స్కి సంబంధించినటువంటి సో ఈ రూల్డ్ పేపర్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. ఇది FA1కి సంబంధించినటువంటిది. ఫస్ట్ టూల్కు సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇక్కడ చేయాలి. స్టూడెంట్స్ పార్టిసిపేషన్ అండ్ రిఫ్లెక్షన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ ఇక్కడ చేయించాలి. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, 3rd, 4th, 5th సంబంధించినంత వరకు వాళ్ళు స్టోరీ రీడింగ్, లైబ్రరీ బుక్ స్టోరీ రీడింగ్ మనం చేయించినా కానీ దానికి మార్క్స్ ఇవ్వచ్చు. ఆ స్టోరీ రీడింగ్ అనేటువంటిది వాళ్ళు ఏదైతే చదువుతారో అక్కడ మీరు రాయించండి, ఇక్కడ వరకు రాయించండి. సో వాటిని రాయించి నీట్గా చదివించడం, బాగా చదివిన వాళ్ళకి మార్క్స్ ఇవ్వడం. నెక్స్ట్ అగైన్ వాళ్ళ యొక్క ప్రెజెంటేషన్ ఎలా ఉందో చూసుకోవడం. సో దానికి సంబంధించి 5 మార్క్స్కి అవార్డ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ టూల్ 2 అనేటువంటిది గమనించండి. ఇది టు బీ ఫిల్డ్ బై ద టీచర్. ఇది స్టూడెంట్స్ రాయరండి, ఇది మనం రాయాలి. ఎందుకంటే వాళ్ళ నోట్బుక్స్, వాళ్ళ యొక్క హోంవర్క్స్, ఎక్స్ట్రా చేయించినటువంటి యాక్టివిటీస్కి సంబంధించి వాళ్ళ ప్రజెంటేషను ఎలా చేశారు అనేటువంటి దానికి సంబంధించి మనం ఇక్కడ ఒక నోట్ అనేటువంటి రాసేసి వాళ్ళకి మార్క్స్ అనేటువంటిది ఇస్తాం. ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటిది ఇక్కడ చేయించాలి. ఈ ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి క్లాస్ రూమ్ బేస్డ్ ప్రాజెక్ట్ వర్క్ లేదా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ బయట నుంచి కావచ్చు. సో లాస్ట్కి సంబంధించి FA4కి సంబంధించి ఒక మోడల్ రెడీ చేయమన్నాడు. సో ఈ ప్రాజెక్ట్ వర్క్స్ అనేటువంటిది ఈ గివెన్ స్పేస్లో మనము స్టూడెంట్స్ చేత చేయించాలి. ప్రాజెక్ట్ వర్క్కి మనకు ఇక్కడ మ్యాక్సిమం స్పేస్ అనేటువంటిది ఇచ్చాడు. సో మీకు ఎంత యూజ్ అవుతుందో అంత వాడుకొని ఇక్కడ మనం మార్క్స్ అనేటువంటిది అవార్డ్ చేస్తాం 5 మార్క్స్కి. నెక్స్ట్ మనము చూద్దాం. ఇది రిటర్న్ టెస్ట్కి సంబంధించి ఆల్రెడీ మీకు క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇస్తారు కాబట్టి దీంట్లో ఫస్ట్ మీ అందరికీ తెలిసిందే, ఫస్ట్ 15 మార్క్స్కి సంబంధించి MCQs అనేటువంటివి ఉంటాయి. వీటిని మనము బబుల్ అనేటువంటిది OMRలో చేయించాలి. నెక్స్ట్ వచ్చేది OMR. సో ఇక్కడ కూడా ఆన్సర్స్ మనము రాయించాలి. A అయితే A, B అయితే B, C అయితే C, D అయితే D. మనం ఇక్కడ ఆన్సర్స్ పెట్టించాలి ఈ 15 MCQsకి సంబంధించి. తర్వాత మీకు ఆల్రెడీ నేను చెప్పానండి, దీని ప్యాటర్న్ ఇంగ్లీష్ సంబంధించి 16th, 17th క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. సో ఇదండి, ఈ స్పేస్లో మనం రాయించాలి. నెక్స్ట్ మీకు చెప్పాను 18 to 21 క్వశ్చన్స్ అనేటువంటి 4 మార్క్స్ 4 ఉంటాయి. సో ఒక క్వశ్చన్ సంబంధించి స్పేస్ ఇది, సెకండ్ క్వశ్చన్, థర్డ్, ఫోర్త్, ఇలా మనం రాయించాలి. రాయించాక అడిషనల్ పేజ్ కూడా ఉంది, ఏదైనా రఫ్ వర్క్ వాళ్ళు ఏదైనా చేసుకుంటారు, లేదా అవసరమైన స్పేస్ సరిపోలేదండి అంటే ఇంకా అడిషనల్గా ఇక్కడ రాస్తారు. నెక్స్ట్ మనం చూడాల్సింది ఇది OMR. సో ఈ OMRలో ఇక్కడ పార్ట్ A స్టూడెంట్స్ మాత్రమే చేయాలి, పార్ట్ B కూడా స్టూడెంట్స్ మాత్రమే చేయాలి.
ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు పెన్ నెంబర్ వేసేటటువంటి మీరు 0 అనేటువంటిది యూజ్ చేయండి, తర్వాత నెంబర్ అనేటువంటిది వేయండి. ఏ నెంబర్ ఇప్పుడు 0 ఉంది కదండి, 0కి మనం బబుల్ అనేటువంటిది చేస్తాము. ఇక్కడ 4 ఉంది అనుకోండి, సపోజ్ 4కి మనం బబుల్ అనేటువంటి చేస్తాము. ఇట్లా మనం నీట్గా బబ్లింగ్ అనేటువంటిది చేయించాలి. నెక్స్ట్ ఎగ్జామ్ కోడ్ అనేటువంటిది ఎగ్జామ్ పేపర్లో ఉండిద్దండి, సో అక్కడ మనం చేయిస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 15 మార్క్స్కి సంబంధించి పార్ట్ సిలో మనము ఇక్కడ వాటిని ఇక్కడ ఏ ఇచ్చాలండి. ఇప్పుడు సపోజ్ మల్టిపుల్ చాయిస్లో ఫస్ట్ ఆన్సర్ బి పెట్టాడు అనుకోండి, సో ఆటోమేటిక్గా బీకి మనం ఇక్కడ బబ్లింగ్ అనేటువంటి చేయించాలి. సో ఎంసీక్యూస్కి సంబంధించి 15 క్వశ్చన్స్ యొక్క బబ్లింగ్ అనేటువంటిది 2 ఏరియాస్లో మనం చేయించాలి. ఓఎంఆర్లో చేయించాలి, నెక్స్ట్ ఇంకోటి చెప్పానండి స్టార్టింగ్లో ఉంది అనమాట ఇది, సో ఇక్కడ కూడా చేయించాలి. ఓకేనండి. సో ఈ 2 చోట్ల మనము పిల్లల చేత అక్కడేమో ఏబిసిలు వేయించాలి, ఇక్కడ మనం బబ్లింగ్ చేయించాలి. నెక్స్ట్ పార్ట్ డి అండి, ఎఫ్ఏకి సంబంధించి టూల్ 4 మనం చేయాలి. టీచర్ ఓన్లీ మనం మాత్రమే చేయాలి, స్టూడెంట్స్ చేత మనం చేయించకూడదు. సో ఇక్కడ 16-17 క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఉంటాయని చెప్పేసి. సో ఎన్ని మార్క్స్ వస్తాయో అన్ని మార్క్స్ ఇక్కడ మనం బబుల్ అనేటువంటి చేయాలి. మనం చేయాల్సిన 12 ఇది స్టూడెంట్స్ చేత చేయించొద్దు. నెక్స్ట్ 18 to 21 క్వశ్చన్స్ అనేటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ మీకు తెలిసిందే. సో ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ను మనం ఇక్కడ బబుల్ అనేటువంటిది చేయాలి. నెక్స్ట్ పార్ట్ ఈకి సంబంధించి ఇది మనం చేయాల్సినటువంటిది. ఇది దేనికి సంబంధించిన మార్క్స్ అంటే టూల్స్కి సంబంధించి ఆల్రెడీ అక్కడ మనకు బాక్స్ అనేటువంటిది అక్కడ అవార్డ్ చేస్తాం. అక్కడ ఏవైతే మార్క్స్ ఇస్తామో ఇక్కడ సంబంధించి మనం బబుల్ అనేటువంటిది చేస్తాం. అక్కడ మనం 4 ఇచ్చామనుకోండి, 4 బబుల్ చేస్తాం. 5 వచ్చాయనుకోండి, టూల్ 2. సో టూల్ 2 అంటే రిటర్న్ వర్క్స్ కదా, సో ఇది. నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించి 4 వచ్చాయనుకోండి, 4 మార్క్స్ ఇట్లా మనం బబుల్ చేస్తాం. అంటే 2 పార్ట్స్ అనేటువంటివి మనం బబుల్ చేయాలి. సో 3 పార్ట్స్ అనేటువంటివి స్టూడెంట్ బబుల్ చేస్తాడు. ఇది ఎఫ్ఏకి సంబంధించినటువంటిది ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఏకి సంబంధించి చూడండి, నేను డైరెక్ట్గా ఎస్ఏ తీసుకున్నా, ఎందుకంటే FA1 ఇలా ఉంటాయి, FA2, FA3, FA4 అన్నీ కూడా ఇలానే ప్యాటర్న్ మెయింటైన్ చేస్తారు. సో ఎస్ఏకి సంబంధించినంత వరకు ఇక్కడ మీకు తెలుసు 80 మార్క్స్ అనేటువంటిది స్టూడెంట్ ఎగ్జామ్ అనేటువంటిది రాస్తాడు. సో అగైన్ అక్కడ 20 మార్క్స్ అనేటువంటివి మల్టిపుల్ చాయిస్ అనేటువంటివి ఉంటాయండి. సో ఎఫ్ఏకి ఎస్ఏకి తేడా అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి ప్యాటర్న్ వేరు, అక్కడ ఉండేటువంటి ప్యాటర్న్ వేరు. ఇక్కడ MCQs 20 ఉంటాయి. సో వాటికి సంబంధించి ఏనా, బీనా, సీనా, డీనా మనం పెట్టిస్తాం స్టూడెంట్స్ చేత. నెక్స్ట్ అండి 4 క్వశ్చన్స్ 2 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ మనం రాయిస్తాం. సో నెక్స్ట్ 25 to 29 క్వశ్చన్స్ అనేటువంటివి 4 మార్క్స్ క్వశ్చన్స్ 5 అనేటువంటి ఇస్తాడు, మనం ఇక్కడ రాయిస్తాం. 1 2 3 4 5. నెక్స్ట్ సంబంధించి చూడండి 8 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఉంటాయండి. సో ఈ 4కి సంబంధించి పేజెస్ మనకి ఇచ్చాడు, 1 2 3 4. సో ఇలా మనము ఈ స్పేస్ అనేటువంటిది మనకు సఫిషియెంట్గా ఉంది. సో నెక్స్ట్ అడిషనల్గా కూడా ఉన్నాయి, స్పేస్ అనేటువంటి అడిషనల్ పేజ్ కూడా ఉంది. సో ఇదంతా స్పేస్ అనమాట, మనం ఆన్సర్స్ వాళ్ళని ఫ్రీగా, అందుకే వీటిని ఫ్రీ రెస్పాన్సెస్ అంటారు. నెక్స్ట్ OMR దగ్గరికి రండి. సో మీ అందరికీ తెలిసి ఇందాక చెప్పినట్లే అక్కడ మనం పెన్ నెంబర్ కానీ అపార్ నెంబర్ కానీ స్టూడెంట్ చేత వేయిస్తాము, ఎగ్జామ్ కోడ్ మనం అక్కడ రాయిస్తాము. సో మీకు చెప్పాను పెన్ నెంబర్ రాసేటట్టుంటే ఫస్ట్ 0 అనేటువంటి తీసుకోవాలని చెప్పాను, జాగ్రత్తగా చూసుకోండి అవి. నెక్స్ట్ 20 క్వశ్చన్స్ కదండి. సో 20 క్వశ్చన్స్ సంబంధించి స్టూడెంట్స్ చేత మనం బబ్లింగ్ చేయిస్తాం. ఫస్ట్ క్వశ్చన్కి C పెట్టాడు అనుకోండి, C అనేటువంటిది ఇక్కడ బబుల్ చేస్తాడు. సో మీరు ఏం చేస్తారంటే మనం పైన వేస్తాం చూడండి, వీటికి ముందు మనము బాక్స్లలో ఆన్సర్స్ వేయిస్తాం, ABCDలు అనేటువంటివి. సో ఒక్కసారి మనం అక్కడ చూసి అవి ఫిల్ చేయించండి ఫస్ట్, ఒక్క నిమిషం. ఓకే, వీటిని ఫిల్ చేయించి వీటిని చూసి వాటిని బబ్లింగ్ చేయమని చెప్పండి. ఓకేనా అండి. సో ఇలా చేస్తే పిల్లలు ఏ ఆన్సర్ పెట్టారో వాటికి సంబంధించి నీట్గా బబుల్ అనేటువంటిది చేసుకుంటారు. ఓకేనా. సో నెక్స్ట్ సంబంధించి ఇది మనం చేయాల్సినటువంటి పని, ఎందుకంటే మిగతా క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ మార్క్స్ ఎన్ని వచ్చాయో అవన్నీ కూడా మనం బబుల్ అనేటువంటి చేయాలి. సో నీకు చెప్పాను 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఉన్నాయి కాబట్టి 4కు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేటువంటి చూడండి. ఆ 4 క్వశ్చన్స్ సంబంధించి 2 మార్క్స్ వచ్చాయా లేదా 1 మార్క్ వచ్చిందా బబుల్ చేయించాలా. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటి 5 ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయో వాటిని మనం బబుల్ చేయాలా. 26 క్వశ్చన్కి 3 మార్క్స్ వచ్చాయి, ఇక్కడ నేను అది బబుల్ చేశాను. 27 క్వశ్చన్ సంబంధించి 4 మార్క్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ నేను బబుల్ చేస్తాను అనమాట, చేస్తాను. నెక్స్ట్ 8 మార్క్స్ సంబంధించి 4 క్వశ్చన్స్ సంబంధించి సపోజ్ 31 క్వశ్చన్కి 8 మార్క్స్ వచ్చాయనుకోండి, నేను ఇక్కడ బబుల్ చేస్తాను. 33rd క్వశ్చన్కి ఇక్కడ 6 మార్క్స్ వస్తే నేను ఇక్కడ బబుల్ అనేటువంటి చేస్తాను. సో ఈ విధంగా బబ్లింగ్ అనేటువంటిది కొన్ని మనం చేయాలి, కొన్ని స్టూడెంట్స్ చేత మనము చేయించాలి. ఇక్కడ టూల్స్ అనేటువంటి లేవు కాబట్టి సో అడిషనల్గా ఒక పని మనకు తగ్గినట్టు లెక్క. సో ఈ విధంగా మనము FAకి సంబంధించి ఎస్ఏకి సంబంధించి క్లియర్గా
మనము వాళ్ళ చేత చేయించడం, వాటికి సంబంధించిన మార్క్స్ ఇవ్వడం, వాళ్ళ చేత OMRs ఫిల్ చేయించడం, వాళ్ళ చేత ఆన్సర్స్ క్లియర్గా రాయించడం అనేటువంటిది మనము చేయాలి. సో ఇవన్నీ చేశాక లాస్ట్లో యూ డిడ్ ఇట్ అంటే ఇప్పుడు కాదు అనేది SA2 ఫినిష్ అయిన తర్వాత పిల్లలకి అసెస్మెంట్ కంప్లీషన్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇక్కడ మనకి ఇచ్చాడు బుక్లెట్కి సంబంధించి. ఇక్కడ స్టూడెంట్ యొక్క నేమ్ అనేటువంటిది బ్లాక్ లెటర్స్లో మనం రాస్తామన్నమాట. సో మీరు బాగా చేశారు. సో దానికి సంబంధించి చిన్న ఓట్స్ అనేటువంటిది ఇచ్చాడు. ఫర్ బ్రింగింగ్ యువర్ స్పార్క్ ఎఫెక్ట్స్ అండ్ నెవర్ గివ్ అప్ ఎనర్జీ ఆల్ ద వే త్రూ దిస్ ఎక్సైటింగ్ లెర్నింగ్ పాత్. సో మీరు ఈ జర్నీలో సంవత్సరం అంతా మీరు చాలా బాగా వీటన్నిటిని కూడా ఫినిష్ చేశారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి మీకు ఒక అప్రిషియేషన్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇస్తున్నాం అనేటువంటిది ఇచ్చారు. సో దీంట్లో క్లియర్గా ఇచ్చారు, మీరు చదవండి, ఇబ్బంది ఏం లేదు. దిస్ బుక్లెట్ వాజ్ నాట్ జస్ట్ ఎ టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ బట్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ యువర్ జర్నీ యాజ్ ఎ లర్నర్గా మీ జర్నీకి సంబంధించినటువంటి బుక్లెట్ అండి ఇది. ఈచ్ ఆన్సర్ యూ రోట్ might have been right or wrong but it reflects your courage to think, try and grow. మీరు రాసే ప్రతి ఆన్సర్ కరెక్ట్ కాకపోవచ్చు కానీ ఇది రాయడంలో మీ యొక్క కరేజ్ అనేటువంటిది, మీ ఆలోచన విధానం, మీ ప్రయత్నము, మీ యొక్క గ్రో అంటే అభివృద్ధి అనేటువంటిది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయబడాలి అనేటువంటిది మనకు దీనికి సంబంధించిన సర్టిఫికేట్లు ఇచ్చాడు. ఇక్కడ మన యొక్క సిగ్నేచర్ అనేటువంటిది పెడతామన్నమాట. ఈ వీడియోకి సంబంధించి కూడా మన సిగ్నేచర్ ఫినిష్ చేసినట్టే, అంటే సైనింగ్ ఆఫ్ అనేటువంటి చెప్పుకునే టైం వచ్చింది. సో ఈ విధంగా ఇది లాస్ట్ బ్యాక్ కవర్ పేజ్. సో ఈ విధంగా మనము స్టూడెంట్స్ యొక్క అసెస్మెంట్ బుక్లెట్ని అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ మనం చేసేటువంటి పనులు ఏంటంటే కొత్తగా చేసేటువంటివి కాదు, బట్ ఈసారి ఏమవుతుందంటే కొంచెం డిఫరెంట్గా మొత్తం ఒక బుక్లెట్ రూపంలో మనకు వచ్చింది. సో మనం వీటిని ప్రిజర్వ్ చేయడం ఈజీ. ఇంతకుముందు ప్రాజెక్ట్ బుక్ చేయించాము, ఎక్కడో పెడతాం, పేపర్స్ ఎక్కడో పోతాయి, ఇదంతా కొంచెం ఇబ్బందికర పరిస్థితి. బట్ ఇప్పుడు క్లియర్గా ఈ బుక్లెట్ అనేటువంటిది మన చేతికి వచ్చింది కాబట్టి సో ఈ బుక్లెట్లో మనం చేయించి జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకొని సో పిల్లల చేత మనం నీట్గా ఈ బుక్లెట్ని పూర్తి చేయించాల్సినటువంటి బాధ్యత ప్రతి టీచర్ పైన ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది టీచర్స్ ఈరోజుకి మన వీడియో. మరొక వీడియోలో కలుసుకుందాం. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి టూల్స్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి, అప్పుడే మనం క్లియర్గా వీటిని పిల్లల చేత రాయించగలం. సో వాటికి సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా సో నేను చెప్తాను క్లియర్గా. సో ఫస్ట్ సెకండ్ ఎలా ఉంటుంది, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎలా ఉంటుంది, 6th to 9th ఎలా ఉంటుంది, 10th ఎలా ఉంటుంది అనేటువంటి టెస్టింగ్ టూల్ ఐటమ్స్ అనేటువంటివి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి మన వీడియో. మరొక కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.